పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడిని అనుగ్రహించిన వాక్కు, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు కీర్తనాకారుడైన దావీదు గారు రాసిన కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 19-20 వచనముల్లో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. Then they cry unto the Lord in their trouble, and he saveth them out of their distresses. He sent his word and healed them and delivered them from their destructions. తండ్రి నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, ఈ దినాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు యొక్క రహస్యమేమిటో, ఆ వాగ్దానమందున్న ఆయన చిత్తమేమిటో నీవు గ్రహించాల్సిన అవసరత నీకు ఎంతైనా ఉంది. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. తండ్రి నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా. నీవు నమ్మిన దేవుడు నీ పక్షమందు అనునిత్యము ఉన్న దేవుడై ఉన్నారు. ఆ సంగతి నీవెప్పుడు కూడా మరచిపోకూడదు. ఎందుకంటే కష్టకాలమందు నీవు మొరపెట్టినట్లయితే దేవాతి దేవుడు తప్పకుండా నీ మొర వింటారు. ఆయన నీ ఆపదలన్నిటిలో నుండి కూడా నిన్ను విడిపిస్తారు. ఎందుకు మనము ఇలా చెప్పగలుగుతున్నాము అంటే, పరిశుద్ధ గ్రంథమందలి అనేక కార్యములు, అనేకమైన సంగతులు ఈ విధముగా జరిగినట్లుగా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస్యము నుండి విడిపించబడినప్పుడు విడిపించిన దేవుడే అనునిత్యము వారిని కంటికి రెప్పలాగా కాపాడుతూ, ఆయన తన వాత్సల్యతను వారికి తోడుగా ఉంచి ఎక్కడికైతే వారిని చేరుస్తానని వాగ్దానం చేశారో, పాలుతేనులు ప్రవహించు ఆ కనాను దేశమునకు ఆయన చేర్చినట్లుగా మనకి గ్రంథము చాలా క్లియర్గా తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఆ ఇజ్రాయేలీలు ఐగుప్తు దాస్యములో ఉన్నప్పుడు వారిని విడిపించుట అనేది దేవుని సంకల్పమై ఉంది, దేవుని చిత్తమై ఉంది. గనుక ఆయన వారెంత సణుగుకొనినప్పటికీ, వారు ఎంత దేవునికి విరుద్ధముగా ప్రవర్తించినప్పటికీ ప్రతి క్షణము కూడా వారిని కాపాడుతూ, ప్రేమిస్తూ, పోషిస్తూ దేవాది దేవుడు తన వాగ్దానమును నిలబెట్టుకున్నారు. అలానే నీ జీవితంలో కూడా నీ తల్లి గర్భము నుండి నిన్ను ఈ భూమి మీదకి పంపించిన దేవాది దేవుడు నీ జీవితంలో అనునిత్యము తన వాత్సల్యతను నీకు తోడుగానే ఉంచి నిన్ను నడిపిస్తూ ఉన్నారు. అయితే ఆయన వాత్సల్యత నీకు తోడుగా ఉంది, ఆయన కృపలో నీవు జీవిస్తున్నావు అన్న సంగతిని నీవు తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్ను అనునిత్యము కంటికి రెప్పలాగు కాపాడుతూ నిన్ను పోషిస్తున్న దేవాది దేవుడు ఆయన చిత్తమును గూర్చి, ఆయన సంకల్పమును గూర్చి, ఆయన వాత్సల్యతను గూర్చి తెలుసుకోవాల్సిన అవసరత నీకు ఉంది. ఎందుకంటే తెలుసుకోవడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అంటే ఆ మేలు కూడా నీకే జరుగుతుంది. నీ జీవితానికి అది ఎంతో అవసరమైంది. నిన్ను ఈ భూమి మీద ఈ విధముగా పుట్టించి పోషిస్తున్న దేవాది దేవుడు ఇక్కడి వరకు మాత్రమే కాదు, నీ కొరకు తన సంకల్పంలో ఒక మంచి ఉన్నతమైన బహుమానమును దేవాది దేవుడు సిద్ధపరిచి ఉంచారు. ఆ బహుమానమును పొందుకొనుట కొరకు నీవు తాపత్రయపడాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి మనిషి జీవితంలోనూ కష్టాలు వస్తాయి, నష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురుపడుతూ ఉంటాయి. అయినప్పటికీ నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీ పక్షాన దేవాది దేవుడు ఉన్నారు అన్న సంగతి నీవెప్పుడు కూడా మరచిపోవద్దు. ఎందుకంటే మనకి కష్టం వస్తే మన అన్న మనుషులు మనకి దూరం అయిపోవచ్చు. కానీ కష్టకాలమందు, మన కష్టకాలమందు మనకి తోడుగా ఉండేవారు దేవాది దేవుడై ఉన్నారు. గనుక వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టారు. అప్పుడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించారు. ఆ విధముగా విడిపించిన దేవాది దేవుడు ఈ దినాన నీ పక్షాన్ని కూడా ఉన్నారు. కనుక నీ జీవితంలో
నీవు కష్టం అనుభవిస్తున్నావో, ఇబ్బందిని అనుభవిస్తూ ఉన్నావో, లేక ఏదైనా శోధనలలో పడి నీవు ప్రయాణం చేస్తూ ఉన్నావో, నీ సమస్య నీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కనుక ఈ సమస్య ఏదైనా పర్వాలేదు, నీవు జీవాధిపతి అయిన దేవాది దేవుని పాదముల చెంత వినయమైన మనస్సుతో ప్రార్థన చెయ్యి. దేవుడు తప్పకుండా నీ ఆపదలన్నిటిలో నుండి కూడా నిన్ను విడిపించగలిగిన దేవుడని నీవు నమ్మి విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. కనుక ప్రియనేస్తమా, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవాది దేవుని సన్నిధిలో వినయమైన మనస్సుతో ప్రార్థన చెయ్యి. ఆయన తన పరిశుద్ధ వాక్కును పంపించి నీకు స్వస్థతనిస్తారు. నీ కష్టముల నుంచి నీకు విడుదలను అనుగ్రహిస్తారు. నీవు పడిన సమస్యలు అనబడే గుంటలలో నుంచి నిన్ను ఆయన తప్పక విడిపించగలిగిన దేవుడు, సమస్తమును చేయగలిగిన సమర్థుడైన దేవుడు నీ పక్షమందున్నారని నీవెప్పుడూ మరచిపోకు. ఎందుకంటే నీ కష్టములో, నీ ఆపదలో, నీ ఇబ్బందిలో, నీ శ్రమలలో, నీ శోధనలలో నీతో ఉండేవారు దేవాది దేవుడు మాత్రమే. కనుక ఆ దేవుని నీవెప్పుడు కూడా మరచిపోవద్దు. నిన్ను సృజించిన దేవాది దేవుడు. కనుక ప్రేమైన నేస్తమా, దేవునికి హేయమైన ప్రతి సంగతిని కూడా నీ నుంచి దూరపరిచి ఆయన ఇష్టమును నీ బ్రతుకులో నెరవేర్చమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నీవు ప్రార్థన చేస్తున్నట్లయితే దేవాది దేవుడు నీ ప్రతి కష్టము నుంచి నిన్ను విడిపిస్తారు. నీవు ఆయనకు ఇష్టునిగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ హృదయపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే నీవేమీ అడగక్కర్లా. ఆయన ఆజ్ఞానుసారముగా నడవడానికి నువ్వు మనసులో కోరుకో. నీవు ప్రయత్నం చెయ్యి. నీ జీవితంలో ప్రతి విధమైన ఆశీర్వాదమును ఆయనే నీవు అడగక మునిపే నీ అక్కరలెరిగిన దేవుడు. ఆయనే నీకు సమస్తమును అనుగ్రహిస్తారు. కనుక ప్రియమైన నేస్తమా, దేవుని సన్నిధిలో దేవుడు సమర్థుడు, చేయగలరు అనే విశ్వాసంతో నీవు దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ప్రార్థన చేసి ఆయన ఇచ్చే ఆశీర్వాదమును నీవు తప్పక పొందుకోవాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు ప్రత్యేకముగా దాచి ఉంచిన ఆశీర్వాదము ఆయన నీ సొంతము చేయాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక నీవు ఆయన ఆజ్ఞానుసారముగా నడుచుకొని దేవుడిచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదమును నీవు పొందుకో. నీవు కష్టములో ఉన్నావా, ఆపదలో ఉన్నావా, భయంకరమైన శ్రమలు, శోధనలు అనబడే గుంటలో నీవు నిలువబడి ఉన్నావా, ఏదైనా పర్వాలా, దేవుని సన్నిధిలో నీవు హృదయపూర్వకంగా ప్రార్థన చెయ్యి. దేవుడు నీకున్న కష్టములను, ఆపదలను, శోధనలను, సమస్యలను అన్నిటినీ కూడా నీకు దూరపరిచి ఆయన వాత్సల్యతతో నిన్ను తప్పక నడిపిస్తారు. గనుక ప్రియనేస్తమా, ఈ దినము నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన ఇచ్చే మెండైన ఆశీర్వాదములను తప్పక పొందుకొందువుగాక. ఆమెన్. ఈ దినము పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవంలో జరుపుకొంచున్న బిడ్డలకు అందరికీ యేసుక్రీస్తు నామం పేరట మా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. అలానే మా కుటుంబం తరపున శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆయన నామమహిమ కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడైన తండ్రి, మీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రములు. ఈ దిన వాక్యమును విని ఏ బిడ్డలైతే హృదయపూర్వకముగా మీ వాక్కులను స్వీకరించి నాయన ప్రార్థన చేస్తూ ఉన్నారో ఆ బిడ్డలను కనికరించండి, కరుణించండి తండ్రి. వారి జీవితంలో ఉన్న ప్రతి విధమైన సమస్యను, శోధనను దూరపరిచి మేలులతో వారి హృదయాలు తృప్తిపరచండి. వారు నిలబడి ఉన్న కష్టము నుంచి, ఆపద నుంచి, నాయన సమస్యలు అనబడే గుంటలలో నుంచి నాయన మీ బిడ్డలను విడిపించండి తండ్రి, విడిపించండి నాయన. మేలులు అనుగ్రహించండి. మీ నామ మహిమ కొరకు వారి జీవితంలో ఉండినట్లుగా దీవించండి నాయన. మీ వాత్సల్యతను తండ్రి ఆ బిడ్డలకు నాయన మెండుగా అనుగ్రహించమని వేడుకుంటున్నాము.
అలానే తండ్రి పుట్టినరోజు వేడుకలు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొనుచున్న బిడ్డలందరికీ మీ ఆశీర్వాదములు అనుగ్రహించండి. ఆరోగ్యమునిచ్చి దీర్ఘాయుష్నిచ్చి నడిపించండి తండ్రి. ఇదిగో నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటున్నాము తండ్రి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, అలాగే నాయన మరి తండ్రి ఇంకనూ తదితర విద్యార్థులు పరీక్షలు రాస్తూ ఉండగా ప్రతి బిడ్డ వారు చదివిన ప్రతి కంటెంట్ కూడా వారి మైండ్లో జ్ఞాపకం ఉండే భాగ్యం దయచేయండి నాయన. పరీక్షలో వచ్చే ప్రతి ప్రశ్నకు సరియైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకొనిలాగిన బిడ్డలందరినీ దీవించండి తండ్రి. మీ వాత్సల్యతను తోడుగా ఉంచి నడిపించమని సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ స్తుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మహోన్నతుడైన దేవాది దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములను అనుగ్రహించి మిమ్మను ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.